ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి కృపచేత, తన యొక్క అద్భుతమైనటువంటి తన యొక్క కరుణా వాత్సల్యము చేత ప్రభు మనలను గడిచిన దినమంతా కాపాడి, గడిచిన దినమంతా మనలను ఆరోగ్యముతోనూ నెమ్మదితోనూ క్షేమముతోనూ ప్రభు నింపి మరలా ఈ దినము కూడా ఆయన కృపను, ఆయన కనికరమును, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూచి మనము తెలుసుకున్నట్లు ప్రభు కృపతో ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దినమును బట్టి, ఆయన మన పట్ల చూపుతున్న తన వాత్సల్యతను బట్టి ఒకసారి ప్రతి ఒక్కరి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితమును మనం చేయుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనములో బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతుంది: మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు అయినటువంటి మనకి దేవుడైనటువంటి యెహోవా ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి ఆ మాటలను, బైబిల్ గ్రంథంలో వారికి సెలవిస్తున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు, వారు ఎర్ర సముద్రము నుండి వారు దాటిన తర్వాత, ఐగుప్తు నుండి వారు విడుదల పొంది ఎర్ర సముద్రము నుండి వారు దాటి వచ్చి, ఎర్ర సముద్రమును దాటి వారు అవతలకు వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా వారితో ఏమని సెలవిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామనగా, దేవుని యొక్క వాక్యమునకట, దేవుని ఆజ్ఞకట మనం లోబడి ఉండాలని, దేవుని వాక్కును శ్రద్ధగా విని, ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ మనం అనుసరించి నడుచుకున్నప్పుడట ఏ వ్యాధి కూడా నీ మీదకి నిన్ను రానియను అని ప్రభు వారికి వాగ్దానం చేశారు. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీలో వ్యాధి ఉండినా దాన్ని స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చినారు. దేవుడు వారికి ఆ విధంగా ఆజ్ఞను అనుగ్రహించినాడు, వాగ్దానం అనుగ్రహించాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా మనం విని ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞలకు మనం ఎప్పుడైతే విధేయులముగా మనం ఉంటామో, ప్రభువట దేవుడు వారికి చెబుతున్నాడు కదా, ఐగుప్తీయులకు కలిగిన వ్యాధులలో, ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది కూడా మీ మీదకి నేను రానియను అని ప్రభు అన్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాగా నేనే మీ మధ్యలో ఉంటానని ప్రభు వారికి వాగ్దానం చేశాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము విధేయులముగా మనం ఉండాలట. ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టికి మనము న్యాయమైనది జరిగించే వారులముగా మనం ఉండాలి. నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి మనం నడుచుకున్నప్పుడు ప్రభు మనల్ని కనికరించువానిగా కనపడుతున్నాడు. ప్రభు మనలను స్వస్థపరిచేటువంటి దేవుడిగా కనపడుచున్నాడు. నీకున్నటువంటి ప్రతి రోగములలో నుండి, నీకున్నటువంటి ప్రతి ఇబ్బందుల్లో నుండి, ప్రతి వ్యాధుల్లో నుండి ఆయనే మనలను స్వస్థపరిచేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, ఆయన గాయపడిన హస్తములలో మనకు స్వస్థత కలుగుచున్నదట. అది ఎటువంటి రోగమైనను సరే, ఎటువంటి వ్యాధైనను సరే, ఎటువంటి మరణకరమైనటువంటి వ్యాధైనను సరే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన దగ్గర నీవు నీతి కలిగి నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు, శ్రద్ధగా ఆయన వాక్కును మనం విని
దానికి మనం లోబడి విధేయులమై ఉన్నప్పుడట ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడట, ప్రభు మనల్ని బాగు చేస్తాడట. అది ఎటువంటి రోగమైన వైద్యులు కూడా నయము చేయలేనటువంటి రోగమును దేవుడు నయము చేయుటకు శక్తి కలిగినటువంటి వానిగా, అధికారము కలిగినటువంటి వానిగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర మనం నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి దేవుని దగ్గర మనం నడుచుకోవాలి. అలాగూ నడుచుకునేటప్పుడు వ్యాధుల్లోనూ, శోధనల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో నీవున్న దేవుడు మనలను విడిపిస్తాడు, దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. ఎటువంటి వ్యాధి నిండైనా, ఎటువంటి రోగము నిండైనా, అసలు రోగమే రానివ్వనని ప్రభు సెలవిచ్చాడు. నీవు నా దగ్గర యథార్థంగా నడుచుకుంటే నీ మీదకి ఏ రోగమో నేను రానివ్వనని ప్రభు చెప్పాడు. ఒకవేళ వచ్చినా నేనే నిన్ను స్వస్థపరుస్తాను ప్రభు సెలవిచ్చాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను నేను స్వస్థపరచుతానని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజముగా నా జీవితంలో కూడా దేవుడు నన్ను ఒకానొక దినమందు రోగంలో, శ్రమలో, వ్యాధితో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేసినాడు. మరణకరమైనటువంటి వ్యాధితో, మరణ పడకల్లో నేను ఉన్నప్పుడు ప్రభు నన్ను లేపినారు, ప్రభు నన్ను స్వస్థపరిచినారు. ప్రభు తన గాయపడిన హస్తముల మూలముగా దైవికమైన స్వస్థతను ప్రభు తన కృపలో నాకు అనుగ్రహించినారు. మాట రానటువంటి స్థితిలో ఒకనొక దినమందు నేనున్నా, నడవలేనటువంటి స్థితిలో ఒకనొక దినమందు నేనున్నా. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని కనికరం, దేవుని అదృశ్యమైనటువంటి హస్తం, దేవుని గాయపడిన హస్తములు నాకు దైవీకమైన స్వస్థతను కలుగు చేస్తున్నాయి. ఈరోజు నీ వాక్యం వినుచున్న మీకందరికీ కూడా ఎటువంటి రోగముతో ఉన్న, ఎటువంటి వ్యాధితో ఉన్న, ఎటువంటి శ్రమలలో మీరున్న, ఎటువంటి శోధనలో మీరున్న, దేవుని దగ్గర యథార్థంగా మనం నడుచుకునేటప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకునేటప్పుడు, ఆయనకు విధేయులముగా మనం ఉండినప్పుడు ప్రభు మనల్ని తప్పకుండా స్వస్థపరచువాన్ని కానీ కనబడుతున్నాడు. అసలు రోగమే రానివ్వనని ప్రభు చెప్పాడు. నీవు యథార్థంగా నడుచుకుంటే అసలు రోగమే రాదు. ఒకవేళ అపవాది ఏదైనా శోధన తీసుకుని వచ్చి వ్యాధి నీలో ఉంచినా నేనే నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను విడిపిస్తాను ప్రభు సెలవిచ్చారు. కనుక ఈ ఉదయకాలం అటు విధముగా దేవుడు మనకి ఆత్మీయ జీవితాల్లో ఏ బలహీనత, ఏ వ్యాధి, ఏ రోగం మనలో ఏలుబడి చేయకుండా ప్రభువు మనలను స్వస్థపరచినట్లుగా దేవుని దగ్గర మనం నీతి, న్యాయం, యథార్థత కలిగి నడుచుకున్నట్లు దేవుని దగ్గర న్యాయమైనది, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ, ఆయన వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుకు తగిన కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మా యొక్క ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకు అనేక స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలతో మీరు సెలవిచ్చినారు. నీ దృష్టికి న్యాయమైనది చేసి, నీ యొక్క వాక్కును శ్రద్ధగా విని, నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకునేటప్పుడు, నీ మాటకు విధేయులముగా మేము ఉండినప్పుడు ప్రభా, ఈ రోగము మా మీదకి రానివ్వనని మీరు వాగ్దానం చేశారు. మమ్మలను స్వస్థపరిచి యెహోవాగా మీరే మా ముందర నిలవబడతారని మీరు వాగ్దానం చేశారు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో అటు విధముగా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారిని మీరు దీవించి ప్రభా, మీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా వారు ఎటువంటి రోగములలో ఉన్న, ఎటువంటి శోధనలలో ఉన్న నీ అదృశ్యమైన హస్తమును వారి మీద చాపి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వారికి విడుదల, విమోచన కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే వారి పక్షముగా నిలబడి వారికి జయమును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపతో, అట్టి కనికరమతో మమ్మల్ని నింపి ఈ దినమంతా కూడా మా జీవితకాలం అంతా నీకు కృతజ్ఞులముగా, నీకు ఇష్టలముగా, నిన్ను ప్రేమించే వాళ్ళముగా, నీ దృష్టికి న్యాయమైనది చేయవాళ్ళముగా మేముంటకు సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.